దైవవాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించియుండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటము పెట్టుకున్నవారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంద నర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ప్రార్థన. సర్వోన్నతుడైన మా దేవా, ఆది సంభూతుడా, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి ఒక పరిశుద్ధ దినం, ప్రభు దినం, దివ్యమైన మీ లేఖన భాగముల దగ్గరకు మీ పాదపీఠము చుట్టూ మేము కూడి రావడానికి మీరు అనుకూలపరిచిన ఈ శ్రేష్టమైన తరుణానికై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమలో ఉన్న మీ యొక్క ప్రభావ స్వరూప దర్శనాన్ని మాకు అనుగ్రహించండి. మిమ్మను కనులారా చూసి మమ్మను మేము దిద్దుకోవడానికి, కట్టుకోవడానికి కృప చూపించండి. మాలో ఉన్న ప్రతి లోపమును సరిచేసుకొని మీ రాకడ కొరకై సిద్ధపరచబడిన వారమై మిమ్మను ఎదుర్కొనే వారగుండుటకు కృప చూపించండి. మా నాయన, దూరముగా దగ్గరగా వింటున్న మా అందరితో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రకటన గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 4వ అధ్యాయములో ఉపోద్ఘాతముగా మనం కొన్ని విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. సంఘము పరలోకానికి కొనిపోబడుట, సంఘము ఎదుట పరలోకము యొక్క తలుపు తెరవబడుట
అనే సంగతులను మనం చూసాం. మనం చదివిన ఈ లేఖనాలలో మహామహిమలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువుని మనం చూస్తాం. దానినే ఎహెజ్కేలు ఇలా అన్నాడు, ఆయన ప్రభావ స్వరూప దర్శనం అన్నాడు. ప్రభావముతో కూడిన ఆయన స్వరూప దర్శనం, ఆయన ముఖకాంతి, ఆయన ప్రకాశం, ఆయనను కనులారా చూస్తున్న సందర్భాన్ని వర్ణించబడింది. ప్రియులారా, మనం లేఖనాలను చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఇట్స్ నాట్ ఎ కంప్లీట్ పిక్చర్. ఇది పరిపూర్ణమైనది కాదు, కొంత మట్టుకే మనకు లేఖనాల్లో కనబడుతుంది. దానినే మనం ధ్యానించి గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. 3వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం రండి. 3వ వచనం అంటే పై వచనములో అన్నాడు, ఒక సింహాసనము వేయబడి ఉండెను, ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన దేవుడు, ఆసీనుడైన ప్రభు, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడని యెషయా చెప్పాడు. ప్రియులారా, ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి వర్ణన ఆయన ఎలా ఉన్నాడు అంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఆయన ఎలా కనబడుతున్నాడంటే సూర్యకాంత పద్మరాగములను పోలిన వానిగా కనబడుతున్నాడు. ఏంటయ్యా ఈ సూర్యకాంతము? సూర్యకాంతము అనగా అది ఒక రత్నం. నిర్గమాకాండం 28వ అధ్యాయములో ప్రధాన యాజకునికి ఒక వస్త్రం వేయబడింది. ఆ వస్త్రముపై ఒక రత్నం పొదిగించబడింది. ఆ రత్నం ఏమనగా సూర్యకాంతము అని చెప్పారు. ఇంకొంచెం అలా ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 10, 11, 19 వచనాలు మనం చదువుదాం. 10వ వచనం, ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణం దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. దాని అందలి వెలుగు దగదగా మెరియు. ఆ మాట దగదగా మెరియు సూర్యకాంతము వంటి ఈ సూర్యకాంతం అనే రత్నం దగదగా మెరుస్తూ ఉందట. మెరుపు. అమ్మా, యోహాను ఆత్మవశుడై పరలోకానికి కొనిపోబడ్డాడు. పరలోకములో ప్రభువుని ఆ సింహాసనంపై చూశాడు. ఇలా అంటున్నాడు, ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు ఎలా ఉన్నాడంటే సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. అంటే ఆయన దగదగా మెరుస్తూ ఉన్నాడు. ఎవరి దేవుడు అంటే కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడు, దగదగా మెరిసేవాడు, సూర్యుడి కంటే మహాభయంకరమైన వెలుగు కలిగిన వాడు. ఆయన సూర్యకాంతము అనగా మెరుస్తున్న ఆయన స్వరూపం. 19వ వచనం 21:19 ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. ఏంటి సూర్యకాంతపు రాయి అంటే దగదగా మెరిసే రాయి. ఆయన ఎలా కనబడుతున్నాడంటే దగదగా మెరుస్తూ కనబడుతున్నాడు. మనం అలా చదువుకొని వెళ్ళిపోతే మనకేం అర్థం కాదు ప్రియులారా. అక్కడ ఆగే ఆలోచన చేయాలి. లేఖనాలను అక్కడ ఇక్కడ పరికించి చూడాలి. ఆ లేఖనాల ప్రకారం ఆయన యొక్క స్వరూప సౌందర్యాన్ని మనం గ్రహించాలి. ఆయన ఎలా ఉన్నాడు అంటే దగదగా మెరుస్తూ ఉన్నాడు. దాటి వెళ్దాం. 4వ అధ్యాయం
4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. పద్మరాగములను పోలినవాడు. ఏంటి పద్మరాగం? 28వ అధ్యాయం నిర్గమాకాండం 28వ అధ్యాయం 20వ వచనం. నిర్గమాకాండం 28వ అధ్యాయం 20వ వచనం. రక్తవర్ణపు రాయి. ఆ రాయి ఏదంటే రక్తవర్ణపు రాయి. చూసారా? ఈ రాళ్ళన్నిటితో పొదిగించబడిన ప్రధాన యాజకుని వస్త్రం అది రక్తవర్ణము అన్నాడు. ఎర్రగా ఉంటుంది పద్మరాగం అంటే. ఆయన సూర్యకాంతం అనగా మెరుస్తూ ఉన్నాడు, దగదగా మెరుస్తూ ఉన్నాడు. పద్మరాగం అనగా ఎర్రగా కనబడుతున్నాయి ఆయన కళ్ళు. ఆయన ఎర్రని కళ్ళు కలిగిన వాడు. ప్రియులారా, ఎరుపు గుర్తు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం. 29:14. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. వస్త్రముపై ఉన్నవన్నీ కూడా ప్రవర్తనను చూపిస్తున్నాయి. ప్రియులరా, ఆయన ఎర్రని నేత్రములు కలిగిన వాడు. ఆయన ఎర్రగా ఎందుకు కనబడుతున్నాడో తెలుసా? ఆయన తీర్పును చూపిస్తూ ఉంది. ఆ సూర్యకాంతము దగదగా మెరుపు పరిశుద్ధతను చూపిస్తే, ఎర్రని కళ్ళు ఆయన తీర్పును చూపిస్తున్నాయి. పద్మరాగము తీర్పుని జ్ఞాపకానికి తెస్తుంది. దాటి వెళ్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించియుండెను. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు అన్నాడు. ఇంద్రధనుస్సు ఇంద్రధనుస్సు కాదు, రైన్బో అన్నారు ఇంగ్లీష్లో. రైన్బో అన్నారు. ఇది దేవుని ధనస్సు. ప్రియులారా, ఇదే ధనస్సు, దేవుని ధనస్సు. దేవుని ధనస్సు. డిఫరెంట్ కలర్స్. అవి ధనస్సు వల్ల అలా కనబడుతున్నాయి. అది దేవుని ధనస్సు. ఇది మనకు అర్థం అవ్వాలంటే కొంచెం అలా ముందుకు వద్దాం. ఆది కాండం నాతో కలిసి రండి. మనం ఎరిగిన వచనాలే అలా మీ జ్ఞాపకానికి తెస్తాను. ఆది కాండం 8వ అధ్యాయం. ఆది కాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి. అప్పుడు అంటే నోవాహు ఓడలో నుంచి బయటికి వచ్చిన దినం, బయటికి వచ్చిన తరువాత జరిగింది. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. ఆరాధించాడు, ప్రభువుని స్తుతించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఆ ఆరాధనను ఆయన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులను సంహరింపను. భూమి నిలుచున్నంత వరకు వేదకాలము కోతకాలము శీతోష్ణములు వేసవి శీతాకాలములు రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకొనేను. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప. పిల్లలు వినండి. మానవుని హృదయం చెడిపోయింది, మానవుడు చెడ్డవాడే. ఏదో నేను ఉగ్రత చూపించాను, కోపించాను,
ఈ లోకంలో ఉన్న జీవరాశులన్నిటినీ చంపేశాను, ఇక ఎన్నడూ ఇలా నేను చేయను, వారి మీదకి నా ఉగ్రతని నేను ఎన్నడికి తేను అని దేవుడు తను అనుకుంటున్నాడు, కరుణ చూపుతున్నాడు, కనికరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఇక ఎప్పుడు ఇలా చేయనని మాట్లాడుతున్నారు. 9వ అధ్యాయం 8 నుండి చదువుదాం. అక్కడే ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనం. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరం మీ సంతానముతోను మీతో కూడా ఉన్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా ఉన్న సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతో నా నిబంధన స్థిరపరుచుచున్నాను. నిబంధన, ఆ మాట గుర్తుపెట్టుకోండి. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వల్ల ఇకను బయలుపరచబడరు. భూమిని నాశనము చేయుటకు జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సు ఉంచితిని. మేఘములో నా ధనస్సు ఉంచితిని. ఇదే ధనస్సు, చెప్పండి, ఇదే ధనస్సు, దేవుని ధనస్సు. ఇది దేవుని ధనస్సు. ఆ సింహాసనము దగ్గర మరకతము వలె ప్రకాశించుచున్న ధనస్సు ఇంద్రధనస్సు. అది దేవుని ధనస్సు. అది నిబంధనకు గుర్తు, ఆయన కృపకు గుర్తు. ఇది కృపను చూపిస్తూ ఉంది ప్రియులారా. సూర్యకాంతము పరిశుద్ధతను చూపిస్తుంది. పద్మరాగము ఆయన తీవ్రమైన ఆయన తీర్పును చూపిస్తుంది. మూడవదిగా మనం చూస్తున్నాం ఇంద్రధనుస్సు ఆయన కృప కనికరాలను చూపిస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. ఆయన కనికరించి వారితో నిబంధన చేసి అంటున్నాడు, ఇది గుర్తు అన్నాడు. ఏది? ఇంద్రధనస్సు గుర్తు అన్నాడు. ఆ ఇంద్రధనస్సు దేవుని ధనస్సు అని మనకు అర్థమవుతుంది. అది గుర్తుగా, నిబంధనకు గుర్తుగా ఉంది. తరతరాలకు ఇది గుర్తుగా ఉండును అని దేవుడు మాట్లాడుతున్నాడు. భూమిపైకి నేను మేఘమును రప్పించున్నప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. సైన్స్లో ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఉంది. లైట్ని స్ఫటికం గుండా పంపించినప్పుడు అది అలా వర్ణాలుగా మారిపోతుంది. ఆ కాంతి అలా విభజించబడుతుంది. ఆ స్ఫటికం గుండా అలా వెళ్ళినప్పుడు అది అలా విభజించబడి కలర్స్ కనబడతాయి అన్నమాట. మేఘము నీళ్లతో నిండబడిన తర్వాత ఆ మేఘముపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కలర్స్ అలా వస్తాయి. దేవుడు అన్నాడు, ఇది గుర్తు, ఇది నా నిబంధనకు గుర్తు, ఇది నా కృపా కనికరాలకు గుర్తు అని దేవుడు చెప్పాడు. ఆ ఇంద్రధనుస్సు లేక ఆ రెయిన్బో, ఆ దేవుని ధనస్సు మనం చూసినప్పుడు ఇది దేవుని కృప, ఇది దేవుని కనికరం. మా పట్ల దేవుడు చూపిస్తున్న కృప కనికరాలకు గుర్తు. దేవానికి స్తోత్రం. మా పాపములను బట్టి, మా అపరాధాలను బట్టి మమ్మను చంపక మమ్మను కరుణించావు, మా పట్ల కృప చూపించావు, మమ్మను బ్రతికించావు, నిత్య జీవానికి వారసులుగా చేసావు. ప్రభువానికి స్తోత్రమయ్యా అని చెప్పబద్దులమై ఉన్నాం. దాటి వెళ్తున్నాను ప్రియులరా. ఆయన వర్ణన మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. ఆయన ఎలా కనబడుతున్నాడో మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి.
ఆయన సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనముపై 24 పెద్దలు కూర్చొని ఉండేను. అలా చదువుకుంటూ వెళ్తే మనకేం అర్థం కాదు. మనం కూడా ఆలోచన చేయాలి. పరలోకం ఎలా ఉందో, ప్రభు ఎలా ఉన్నాడో, ఆ సింహాసనం మీద ఎలా కూర్చున్నాడో మనం ఆలోచన చేయాలి. ఆయన కూర్చొని ఉండగా ఆయన చుట్టూ 24 సింహాసనము. ఆ సింహాసనముపై 24 పెద్దలు ఉన్నారు. ఎవరు ఈ 24 పెద్దలు? ఎవరు ఎవరు ఈ 24 పెద్దలు? ఎవరు ఎవరు ఎవరు? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదామా? 10వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం, 354 పేజీ. ప్రియులరా, అలా చదువుకుంటూ వెళితే 24 తరగతులు ఉన్నాయి. ఎన్ని? 24. మీరు ఆ తర్వాత చదవండి. దావీదు తను రాజుగా చేయబడిన తర్వాత మందిరి సేవా పరిచర్య కొరకై 24 తరగతులను ఏర్పాటు చేశాడు. ఎలా అంటే ఒక్కొక్క గోత్రము నుండి 2 ప్రముఖులను తీసుకున్నాడు. 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రము నుండి 2 ప్రముఖులు, అలాగూ 24. ప్రియులరా, నెలలో 15 రోజులు ఒకరు మందిరములో యాజక ధర్మాన్ని జరిగించాలి. మరలా 15 రోజులు మరొకరు యాజక ధర్మాన్ని జరిగించాలి. అంటే నెలకు 2. అలాగూ 12 నెలలు, 12 రోళ్ళు 24 మంది యాజక ధర్మాన్ని జరిగించాలి. ప్రియులారా, లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. యోదయపు దేశపు రాజైన హేరోదు దినములలో, విన్నారా? ఏ తరగతి ఇది? అబియా తరగతి. అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడు ఉండేను. అతని భార్య. ఇప్పుడు మనం 8వ వచనం చదువుదాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. ఈ 24 తరగతులు ఉన్నాయే, ఈ 24 తరగతులు క్రమం చొప్పున ఏం చేయాలి? యాజక ధర్మాన్ని జరిగించాలి. కొంతమంది ఏమన్నారంటే ఈ 24 తరగతుల యొక్క ప్రముఖులు ఉన్నారే, వారే ఆ యాజక ధర్మాన్ని జరిగించారే, వారే ఆ 24 సింహాసనం మీద ఆసీనులయ్యారు అని చెప్పారు. ఎవరిల్లు? యాజక ధర్మాన్ని జరిగించిన 24 ప్రముఖులు. ఆనాడు దావీదు ఏర్పాటు చేసిన వారు, ఒక్కొక్క గోత్రములో నుండి తీసుకొని రాబడిన 2 ప్రముఖులు. వారు యాజక ధర్మాన్ని జరిగించారు. వారే ఆ సింహాసనముల మీద కూర్చున్నారని చెప్తున్నారు. మరొకటేమంటే కొంతమంది అన్నారు వీళ్ళెవరూ కాదండి, వారు దేవదూతలు అని చెప్పారు. దేవదూతలు దేవుని ఎదుట కూర్చున్నట్టుగా లేఖనాలలో ఎక్కడా లేదండి. దేవదూతలు దేవుని ఎదుట నుంచున్నారే తప్ప కూర్చోలేరు. అంటే వీళ్ళు దేవదూతలు కాదు. మరొక వర్ణనకు వద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం చదువుదామా? 20. నన్ను 5వది వైడూర్యము. ఒక్క నిమిషం క్షమించండి. 21వ అధ్యాయం 13వ వచనం. 12 నుండి చదువుదాం. 12వ వచనం. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము ఉండెను. 12 గుమ్మములు ఉండెను. 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేరి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి. ఎన్ని? 12 గోత్రాల పేర్లు రాయబడి ఉన్నవట. తూర్పు వైపున 3 గుమ్మములు. 14వ వచనం.
ఆ పట్టణము ప్రకారం ఆ పట్టణము ప్రాకారం 12 పునాదులు గలది. 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. అపోస్తల 12 పేర్లు కనబడుచున్నవి. అక్కడ 12 గోత్రాల పేర్లు ఉన్నాయి, ఇక్కడేమో 12 అపోస్తలుల పేర్లు ఉన్నాయి. గుమ్మాలు, పునాదులు ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి. 12 + 12 12 గోత్రకర్తలు, 12 అపోస్తలులు. 12 + 12 24. ఈ 24 ఎవరు అంటే 12 గోత్రకర్తలు, 12 అపోస్తలులు. వారి పేర్లే రాయబడ్డాయి గనక వాళ్ళే ఆ సింహాసనముల మీద కూర్చున్నారని చెప్పారు. ఒకటి, ఆనాడు యాజక ధర్మం జరిగించిన 24 తరగతుల యొక్క ప్రముఖులు. 2 దేవదూతలు. 3 12 గోత్రకర్తలు, 12 అపోస్తలులు. 3 రకాలుగా చెప్పారు. అసలు ఏంటయ్యా ఈ 24? మనం ఆలోచన చేద్దాం, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వద్దాం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం లేక 4వ వచనం. 4వ వచనం చదువుదామా? సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని. ఏ వస్త్రాలు ఉన్నాయి వాళ్ళకి? తెల్లని వస్త్రాలు. ఏ వస్త్రాలు ఉన్నాయి వీరికి? తెల్లని వస్త్రాలు. ఇప్పుడు వద్దాం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహిమపరచుదామని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలను ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈమె ఎవరో? సంఘానికి ఇవ్వబడింది పరిశుద్ధుల నీతి క్రియలు. అవి దగదగా మెరిసే వస్త్రాలు, అవి తెల్లని నారబట్టలు. ఈ 24 పెద్దలు ఆ తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. వారికి అయ్యే వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ప్రకాశమానమైన సన్ననార బట్టలు, తెల్లని వస్త్రములు ఇయ్యబడెను అనే మాట మనం చూస్తున్నాం. దాటి వెళ్దామా? రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. సింహాసనం చుట్టూ చివరి మాట చదువుదామా? చివరి మాట. తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. వారి తల మీద సువర్ణ కిరీటములు ఉన్నాయి. ఆ సువర్ణ కిరీటములు మాత్రమే కాదు. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను, వారి చేతిలో ఏమున్నాయి? సువర్ణ పాత్రలు ఉన్నాయి. వీళ్ళు ఆరాధించడానికి వచ్చారు. దేవుని ఎదుట సాగిలపడి ఆయన్ను ఆరాధించడానికి వచ్చారు. ఎవరి ఇల్లు? వారికి తెల్లని వస్త్రాలు ఉన్నాయి, తల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయి, వారి చేతిలో బంగారు పాత్రలు ఉన్నాయి. వారు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. చదువుదామా? అక్కడే. పట్టుకొని ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నీవు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుడకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి. ఇది తర్జుమాలో ఇంగ్లీష్లో ఇలా రాయబడింది.
రిడీమ్డ్ అస్ అన్నారు. యుఎస్ అజ్, అజ్ అంటే మమ్మును, అంటే ఎవరిని కొన్నావు? మమ్మును కొన్నావు. ఎవరిని విమోచించావు? మమ్మును విమోచించావయ్యా అని ఆ 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట సాగిలపడి ఆయనకు నమస్కారము చేస్తున్నారు. ఎవరు వీరు? విమోచించబడిన వారు. ఎవరు వీరు? గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారు. ఎవరు వీరు అంటే సంఘానికి ప్రతినిధులు. సంఘ పెద్ద అనేది పదవి కాదండి. దే ఆర్ రిప్రజెంటేటివ్స్ టు ద చర్చ్. సంఘానికి ప్రతినిధులు, సంఘానికి ప్రతినిధులు. ఈ 24 పెద్దలు ఎవరనగా సంఘాలకు ప్రతినిధులు. క్రొత్త నిబంధన, నూతన నిబంధన ప్రకారం ఏర్పాటు చేయబడిన సంఘానికి వీరు ప్రతినిధులు, పెద్దలు. మనకి దాని విలువ అర్థం కాలేదు గనక చాలా చులకనగా భావిస్తున్నాం, నన్ను క్షమించండి. సంఘ పెద్ద అనేది బాధ్యత. ఇట్స్ ఎ రిప్రజెంటేషన్ టు ద చర్చ్. ఎంత విచారకరం అంటే మందిరానికి రాకపోయినా, జీవితాలు ఎలా ఉన్నా, వారు ఎలాంటి వారైనా సంఘ పెద్దలే. లోకం అలాగే ఉంది, మనం అలాగే ఉన్నాం. నన్ను క్షమించండి. ప్రియులారా, విమర్శించడం కాదు. దేవుని ఎదుట 24 సింహాసనాలు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారంటే 24 పెద్దలు. అబ్బా, ఎవరు 24 పెద్దలు అంటే ఆ సంఘానికి ప్రతినిధులు. దేవదూతలు కాదు, యాజకులు కాదు, సేవకులు కాదు, ఎవరు కాదు. సంఘానికి ప్రతినిధులు, 24 ప్రతినిధులు ఆ సింహాసనముల మీద కూర్చొని ఉన్నారు. దేవుని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. వీరు సంఘానికి ప్రతినిధులని ఎలా చెప్పగలమంటే తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, సువర్ణ కిరీటాలు పెట్టుకున్నారు, సువర్ణ పాత్రలు చేతపట్టుకున్నారు. ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ ఆయన ఆరాధిస్తున్నారు. ఏమని? నీవు మమ్మను కొన్నావయ్యా, నీవు మమ్మను విమోచించావయ్యా అని ఆయనను స్తుతిస్తున్నారు. ఎవరిలా చేయగలరు అంటే కొత్త నిబంధన, నూతన నిబంధన ప్రకారం ఆయన రక్తములో కడగబడిన పరిశుద్ధులు, సంఘానికి ప్రతినిధులు, పెద్దలు. వారు ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. మన సంఘం కాదులేండి, అన్ని సంఘాలు, సార్వత్రిక సంఘం దాటి వెళ్తున్నాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మన పాఠంలోనికి మనం వెళ్దాం. కొన్ని వచనాలు అలా జ్ఞాపకం చేసుకొని మనం ముగిద్దాం. రండి, 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు అంటే 7 అనే సపరేట్ కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క 7 గుణ లక్షణాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క 7 గుణ లక్షణాలు అక్కడ రాయబడి ఉన్నాయి. అవి పరిశుద్ధ దేవుని 7 ఆత్మలుగా మనం చూస్తున్నాం. అక్కడే అన్నాడు ఉరుములు, మెరుపులు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన అధికారం, ఆయన శక్తి, ఆయన తీర్పుని జ్ఞాపకానికి తెచ్చేవి. ఆయన రాకడలో ఆయన ఈ లోకానికి అడుగేటప్పుడు భూకంపం వస్తుందట, మహాధ్వని పుడుతుంది. ఆయన ఈ లోకానికి దిగిరాబోతున్నాడు. ప్రియులారా, ఉరుములు, మెరుపులు ఆయన తీర్పును గుర్తుకు తెస్తున్నాయి. ఆయన తీర్పు తీర్చే దినాలలో ఇవన్నీ మనం చూడగలం. అందుకనే అధికారం, శక్తి, ఆయన బలాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాయి. రండి అక్కడే చదువుదాం. 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండేను. అది ఆయన యొక్క ప్రకాశాన్ని చూపించేది. మీరు చూడండి, ఆ ఇంటికి అన్ని అద్దాలు పెట్టారు. వెళ్తూ ఉంటే ఆగి మరి అలా చూస్తారు ఇంటి ఇంకా. ఎందుకంటే అది మెరుస్తూ ఉంటుంది, మెరిసిపోతూ ఉంటుంది. లైటింగ్ ఈ మధ్య
బాగా లైటింగ్ పెట్టి చూపిస్తున్నారు, నిజమే. ఆ స్ఫటికం ఏం చేస్తుందంటే మెరుపును తెస్తుంది, ప్రకాశాన్ని తెస్తుంది. ప్రియులారా, ఆయన యొక్క గంభీరత, ఆయన యొక్క ప్రకాశాన్ని జ్ఞాపకానికి తెచ్చేది. దాటి వెళ్తున్నాను. 8వ వచనం లేక 7. మొదటి జీవి సింహము వంటిది. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ జీవులు ఏమై ఉంటాయి అని మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథాన్ని మీరు చూడండి. ఈ వర్ణన చదివిన తర్వాత యెషయా గ్రంథాన్ని చదవండి. సెరూపులు అన్నారు. హెస్కేలు గ్రంథాన్ని చదవండి. ప్రియులారా, వీటన్నిటిని చదివినప్పుడు ఎవరు ఈ జీవులు అని మనం ఆలోచన చేస్తే దేవదూతలు. ఆ వర్ణన అంతా మనం చదువుకోవచ్చు, పోలికలు మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు, అలాగే హెస్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, 18వ వచనం, 26, 28 వచనాలు, అలాగే 10, 14, 15. ఒక వచనం చదువుదామా? హెస్కేలు గ్రంథం 10వ అధ్యాయం. హెస్కేలు గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? 14వ వచనం. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉండెను. 4 ముఖములు ఉండెను. మొదటిది కెరూబు ముఖము. కెరూబులు అనే మాట మనం చూస్తున్నాం. రెండవది మానవ ముఖము. మూడవది సింహముఖము. నాలుగవది పక్షిరాజు ముఖము. మీకు పోలిక కనబడుతుంది ప్రియులారా. ఇక్కడ కెరూబులు అన్నారు. వీళ్ళంతా ఎవరు అంటే దేవదూతలు ప్రియులారా. అవి రెక్కలు కలిగినవై దేవుని ఎదుట అలా దేవుణ్ణి ఆవరించి ఉన్నట్లుగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. మనం ఇలా అర్థం చేసుకుందాం. ఆయన సింహాసనము చుట్టూ ఉన్న వాటన్నిటిని మనం చూస్తున్నాం. వీళ్ళందరూ దేవుని ఎదుట చేరి ఆయన్ను ఆరాధిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. రాత్రింబగళ్ళు ప్రభుని ఆరాధిస్తున్న జీవులు. ఆయన ఎదుట సాగిలపడిన 24 పెద్దలు. ప్రియులారా, పరలోకపు ఆరాధన, వర్షిప్, ఆ పరలోకములో జరుగుతున్న ఆరాధన దేవుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నారు, వర్ణిస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ వర్షిప్. 4వ అధ్యాయం 5వ అధ్యాయములో ఆరాధన మనం చూడగలం. ప్రభుని ఆరాధించుట మనం చూడగలం. సర్వలోకములో సకల జీవులు ఆయనను ఆరాధించబద్దులై ఉన్నాయి. అందులో మనం కూడా ఉన్నాంలేండి. మనం కూడా ఏం చేయాలి? ప్రభుని చెప్పండి, ఆరాధించాలి. ఆరాధన ప్రాముఖ్యమైనది ప్రియులారా. ప్రభువుని మనం ఆరాధించుట మనకు ధన్యమైనది, ఆశీర్వాదకరం. అందుకనే ప్రభుని ఆరాధించుటలో వెనుదీయవద్దు. మనలో ఏమైనా బలహీనతలు ఉంటే సరి చేసుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం. కానీ ప్రభువుని ఆరాధించటంలో వెనుదీయక ప్రభువుని స్తుతిస్తూ దినదినం ప్రభువుని స్తుతిస్తూ ముందుకు సాగబద్దులమై ఉన్నాం. ప్రభు చిత్తమైతే 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉన్న ఆరాధన అందరి సంగతులను మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ప్రభువుని ఎలా ఆరాధించాలో మనం నేర్చుకున్నాం. కానీ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకుందాం, పరలోకములో ఆరాధన జరుగుతూ ఉంది. దేవదేవుని యొక్క సింహాసనం వర్ణించబడింది. ఆ సింహాసనం చుట్టూ ఉన్నవేమో దేవుడు వివరించారు. అంత మాత్రమే కాదు, అక్కడ జరుగుతున్న ఆరాధనను మన జ్ఞాపకానికి తెచ్చారు. ఆయన ఎదుట చేరి ఆయన్ను స్తుతించుట, ఆయన్ను హెచ్చించుట, ఆయన్ను ఆరాధించుట మనం చూడగలం. ఆ చివరి వచనాల మాటలు ఉన్నాయి. 9వ వచనం చదువుదామా? 9వ సింహాసనమునందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా ఆయనను కీర్తిస్తున్న జీవులు
ఆయన్ని ఆరాధిస్తున్న జీవులు 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి, దట్ ఈస్ ద వర్షిప్. అదే ఆరాధన. జీవులు 24 పెద్దలు ఆయన ఎదుట సాగిలపడి ఆయనని ఆరాధిస్తున్నట్లుగా మనం చూడగలం. ఆయనను ఘనపరుస్తూ ఉన్నారు, ఆయన హెచ్చిస్తున్నారు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నరుహుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. మన ఆరాధన ఎవరికి చెల్లాలి? దేవునికి. చెప్పండి, ఎవరికి చెల్లాలి? మనుషులకు కాదు. ఎన్నడే కానీ మనుషులను ఆరాధించకూడదు. ఇష్టపడడం మానేశాం, కోరుకోవడం, ఇష్టపడడం అన్నీ దాటిపోయాం మనం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాం అంటే ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయాం. ఎవరిని? మనుషులు. చెప్పండి, ఎవరిని? మనుషులు. మనుషుల్ని. మనుషుల్ని ఆరాధించే స్థాయికి వెళ్ళిపోయాం. ఆరాధించడం అంటే ఏంటో తెలుసా? వారికి ప్రథమ పీఠం వేసి మన హృదయాలలో స్థానం ఇవ్వడం. దేవుడు ఎన్నడూ దాన్ని ఇష్టపడడు, కోరుకోడు. దాన్ని ఎన్నడూ దేవుడు సహించడు. తనకు చెందవలసిన మహిమ, తనకు చెందవలసిన ఘనత ఆయనకే చెందాలి. ఈయన ఏదైనా చేస్తే నాకు ఏదైనా జరుగుతుంది అనుకోవడం ఆరాధించడమే. ఈ చేతుల్లో ఏమీ లేదు, ఈ మనిషిలో ఏమీ లేదు, అంత ప్రభువు దగ్గర ఉన్నది. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. నువ్వు ఇవ్వాలనుకుంటే నాకు ఇవ్వగలవు, నువ్వు చేయాలనుకుంటే చేయగలవు. నీ చిత్తమే, నీ వలనే సాధ్యము ప్రభువా. ఆయన పాదపీఠము దగ్గరకు వద్దాం, ఆయన ఎదుట సాగిలపడదాం, ప్రభువుని అడుగుదాం. మనుషులను నమ్ముకొనక, మనుషుల మీద ఆధారపడక, దేవుని మీద ఆధారపడదాం. మన ఆరాధన స్తుతి ఆయనకు చెల్లిద్దాం. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, మీ దివ్యనామానికి స్తుతులు, స్తోత్రములు. మహామహిమలో అత్యున్నత సింహాసనాసీనుడవైన మిమ్మును గూర్చిన వర్ణన మా దృష్టికి, మా కన్నుల ఎదుటకు మీరు తీసుకొని వచ్చారు. సూర్యకాంత పద్మరాగములను పోలిన మిమ్మును జ్ఞాపకం చేసుకునే కృపను మాకు దయచేశారు. అత్యున్నత సింహాసనాసీనుడవై నిత్యము గాన ప్రతిగానములో పొందబడుచున్న మీ యొక్క సర్వోన్నతమైన ముఖ స్వరూపాన్ని కనులారా చూసే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభువా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. దివ్యమైన మీ లేఖన భాగాలను మరి ఎక్కువగా ధ్యానించుటలో మీ సహాయము కొరకై వేడుతున్నాం. మరి ఎక్కువగా నాయనా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని సేవించడానికి సహాయాన్ని దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆపాదించుటలో మమ్మల్ని నడిపించండి. విన్న మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచండి. ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి అవసరాన్ని, అక్కరను మీరు తీర్చండి. ప్రతి లోటును మీరు పోడ్చండి. మా ప్రార్థనను మీరే తగిన కాలములో ఆలకించి సమాధానమిచ్చి మీరే మహిమ పొందమని మమ్మల్నందరినీ మీ దగ్గర స్థల కప్పజెప్పుకుంటూ, సర్వోన్నతుడు, లోకరక్షకుడు, రాజాదిరాజుగా, ప్రభువుకు ప్రభువుగా త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున వినయులమై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.